ఈ హైడ్రా అని చెప్పేసి ముందుకు వచ్చారు. మీ సమస్య ప్రధానంగా ఏమై ఉండొచ్చు ఇక్కడ? గత వారం రోజులుగా పోయిన శనివారం ఉదయం 5:30 నుంచి ఈ దమనకాండ దౌర్జన్యకాండ మా దివ్యానగర్ పైన స్టార్ట్ అయింది. ఈ దివ్యానగర్ అనేది 1988 నుంచి దినదిన ప్రవర్ధమానం చెందుకుంటూ ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఉన్న అన్ని కాలనీలకు, అన్ని గేటెడ్ కమ్యూనిటీలకు ఒక తలమాని, అంటే ఇలా ఉండాలి కాలనీ అంటే అలా ఉండాలనే విధంగా నల్లమల్లారెడ్డి గారు అనునిత్యం ప్రతి ఉదయం తన ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా దివ్యానగరే. ఆ రకంగా కష్టపడి ఈ దివ్యానగర్ను అంచెలంచెలుగా డెవలప్ చేసిన తర్వాత ఇందులోకి కొన్ని అరాచక శక్తులు అంటే నిజంగా కూడా అరాచకమైనటువంటి వ్యక్తులు ఎంటర్ అయ్యి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఈ హైడ్రా అనే సంస్థకు కంప్లైంట్ చేయడం వలన ఈ హైడ్రా అనే సంస్థ ఏం చేయాలి, ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు ఖచ్చితంగా రెండు వైపుల నుంచి ఏం జరుగుతుంది అనే విషయం మీద పూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఎటువైపు తప్పు జరుగుతుందో వాళ్ళకు నోటీస్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలి. కానీ వీళ్ళంతా ఏకపక్ష ధోరణితోని నిర్ణయాలు తీసుకొని ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రకృతి ఒడిలో నిర్మించిన మా దివ్యానగర్ మీద దాడి చేసి కనబడ్డ ప్రతి గోడను కూడా కూల్చుకుంటూ పోయారు. ఇక్కడ దగ్గర అన్ని కాలనీలలో కలిపి ఒక 500 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఈ 500 కుటుంబాలు పోయిన శుక్రవారం రాత్రి వరకు గుండె మీద చేయి పెట్టుకొని నిద్రపోయారు. కానీ శనివారం రోజు జరిగినటువంటి ఈ దమనకాండ తర్వాత రక్షణ అనేది కరువైపోయింది. దీని కారకులు ఎవరు? సమస్య దివ్యానగర్ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ. ఈ ప్రహారీ గోడను 2007-8లో అప్పటి కాచివాని సింగారం గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా పర్మిషన్ తీసుకొని తర్వాత హైకోర్టు నుంచి కూడా దానికి సరిపడు పర్మిషన్లను తీసుకొని ప్లాట్ల రక్షణార్థం, అంటే ఇక్కడ దివ్యానగర్లో ఉన్నటువంటి 2200 ప్లాట్లు ఎక్కడెక్కడో ఉంటారు ప్లాట్ల ఓనర్లు. కొంతమంది రామగుండంలో ఉంటారు, కొంతమంది కొత్తగూడెంలో ఉంటారు, కొంతమంది హైదరాబాద్ సిటీలో ఉంటారు, ఇంకా కొంతమంది విదేశాలలో కూడా ఉన్నారు. వీళ్ళందరి ప్లాట్ల రక్షణ ధ్యేయంగా అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకొని అసోసియేషన్ మల్లారెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ గోడ మల్లారెడ్డి గారు కట్టారని హైడ్రా వాళ్ళు మా మీద ఒక అపవాదు చేశారు. అది తప్పుడు అపవాదు. మల్లారెడ్డి గారు సొంతంగా కట్టలేదు. ఆనాటి దివ్యానగర్ ప్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆనాటి హర్ష ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారంగా మల్లారెడ్డి గారు గోడ నిర్మించడం జరిగింది. తర్వాత ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన ఈ అరాచకవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మా కాలనీకి 2020-21 తర్వాత వచ్చి ఇల్లు కట్టుకున్నారు. అంటే వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకునే వరకే మా గోడ ఉంది. అప్పటికే మా గోడ కట్టి ఒక 15-16 సంవత్సరాలు అయింది. వాళ్ళు మరి గోడ ఉన్నది చూసి కట్టుకున్నారా, మరి కళ్ళు మూసుకొని కట్టుకున్నారా మాకు అర్థం కాలేదు. అయితే ప్రధానంగా వాళ్ళు ఏమై కంప్లైంట్ చేశారు? వాళ్ళు ఏమనంటే ఇక్కడ రోడ్లు మేము బ్లాక్ చేశామనేది ఒక కంప్లైంట్ చేశారు. ఇక్కడ మీరు కూడా వచ్చారు, మీడియా మిత్రులు అందరూ వచ్చారు. గత వారం రోజుల నుంచి నారపల్లి నుంచి ఇటు కాచివాని సింగారం వరకు 80 ఫీట్ల రోడ్డు ఎంత బ్రహ్మాండం కనబడుతుందో మీకు కనబడుతుంది. ఎవరిని కూడా ఎవరిని ఆపరు. రైట్ కింద కూడా బాలాజీ నగర్ నుంచి మా సొంత ఖర్చులతో ఒక రోడ్డు వేయడం జరిగింది. అది దివ్యానగర్ లోపలికి వస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దివ్యానగర్కు మూడు వైపులా, ఇటువైపు నారపల్లి రిజర్వ్ ఫారెస్ట్, బ్యాక్ వైపు మేడిపల్లి రిజర్వ్ ఫారెస్ట్, ఇటువైపు ఓపెన్ ఉంది, అటు కాచివాని సింగారం వెళ్ళొచ్చు. అటువైపు ఏంటంటే సార్ కాచివాని సింగారం గ్రామానికి సంబంధించినటువంటి 125 ఎకరాల పైచిలకు గవర్నమెంట్ భూమి ఉంది. అయితే గవర్నమెంట్ భూమి నుంచి మా భూములను మేము కాపాడుకోవాలి. రెండోది ఏంటంటే మేము అమ్మిన ప్లాట్ ఓనర్స్ కూడా ఏమైనా ఎంక్రోచ్మెంట్ అవుతారేమన్న ఉద్దేశంతో ఆ భూమిని కాపాడుకోవాలి, మా భూమిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కట్టాము తప్ప అది ఏ కాలనీకి కూడా వెళ్ళదు. మీరు దయచేసి వెళ్ళి చూడండి. అటువైపు ఉన్న గోడ ఏ కాలనీలకు వెళ్ళదు. అది గవర్నమెంట్ ల్యాండ్లోకి వెళ్తుంది. అటు కింద పోతే శ్మశాన వాటికి ఉన్నది. అటువైపు బాలాజీ నగర్ వైపు ఓపెన్నే ఉంది, ఇటు నారపల్లి వైపు ఓపెన్నే ఉంది. ఈ రోడ్డును కూల్చారు. మరి ఈ రోడ్డుకు అప్రోచ్ లేదు. అటు వెళ్తే నేరుగా ఫారెస్ట్లోకి వెళ్తుంది, అటు వెళ్ళినా కూడా నేరుగా ఫారెస్ట్లోకి వెళ్తుంది. ఇక్కడ రోడ్డు ఎక్కడ బ్లాక్ కాలేదు. ఈ రోడ్డు నేరుగా కాచివాని సింగారం, ప్రతాప్ సింగారం, తర్వాత పిరిజాదిగూడ వైపు వెళ్తుంది. అయితే వీళ్ళంతా కళ్ళు మూసుకొని ప్రవర్తించారా లేకపోతే ఏకపక్షంగా ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందో మాకు తెలియదు. కానీ ఒక వ్యక్తి ఇచ్చినటువంటి మిమ్మల్ని సంప్రదించారా సార్? ఇట్లాంటి వ్యవస్థ ఉంది, మరి నిజంగా ఇది జరుగుతూ ఉంది, దీన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాను గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళని కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడైనా సంప్రదించారా? ఇక్కడ మాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోడ్లని బ్లాక్ చేశారని. ఇవ్వబడిన నోటీసుకు మేము చాలా స్పష్టంగా సమాధానం ఇవ్వడం జరిగింది. తర్వాత జనవరి 8వ తేదీ రంగనాథ్ గారు
తన సిబ్బందితో పాటు మా దివ్యానగర్ను సందర్శించారు. ఆ రోజు మేము చెప్పాం, సార్ మీరు ఇచ్చిన నోటీస్కు మేము ప్రతిదీ కూడా ఆన్సర్ చేశాము, మీరు ఒకసారి చూడండి అని చెప్పాం. అప్పుడు ఆయన అడిగాడు, మీరు ఎప్పుడు ఇచ్చారు సమాధానం అన్నాడు. అప్పటికి మేము సమాధానం ఇచ్చి 1 మంత్ అయింది. అంటే 1 మంత్ తర్వాత కూడా మేము ఇచ్చిన సమాధానాన్ని చూసే ఓపిక, చదివే తీరిక ఆయనకు లేదు. పూర్తి పరిశీలన చేయకుండా ఉటావుటిన వచ్చేసి మళ్ళీ 20వ తేదీ మాకు ఒక నోటీస్ వచ్చింది, మీరు 23వ తేదీ మీటింగ్ రండి అని. మేము వెళ్ళాము. కానీ ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఏకపక్షంగా మీరు దయచేసి మీరు చూడండి, అక్కడ వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ చూడండి, తర్వాత అది యూట్యూబ్లో కూడా వచ్చింది, ప్రతి చూడండి. వాళ్ళ మాట విన్నారు. ఎవరైతే 3 వ్యక్తులు కంప్లైంట్ చేశారో వాళ్ళ మాట విని మేము చెప్పేది వినకుండా ఏకపక్షంగా మాట్లాడినప్పుడు మేము చెప్పాం, సార్ మీరు ఇచ్చిన ప్రతి కంప్లైంట్, మీరు ఇచ్చిన నోటీసులో ఇచ్చిన ప్రతి క్వశ్చన్కు మా దగ్గర సమాధానం ఉందని చెప్పేసి మేము డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ మొత్తం సబ్మిట్ చేసాం. 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు. పత్రికాముఖంగా మీడియా మిత్రుల ముఖంగా ఏ మాట అయితే మాట్లాడో ప్రతి మాట కట్టుబడి ఉంటాం. మేము మాట తప్పే మనుషులు, మాట తప్పం, మడమ దిప్పం. దివ్యానగర్ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడుతూనే ఉంటాం. ఈ దుర్మార్గ చర్యలు చేపట్టినటువంటి హైడ్రా రేపు ఖచ్చితంగా రాబోయే కాలంలో హైకోర్టు ద్వారా, రేపు సుప్రీంకోర్టు ద్వారా ఖచ్చితంగా వాళ్ళు న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తున్నాము. దానికి తగు మూల్యం చెల్లిస్తారు. వీటన్నింటినీ ఎంకరేజ్ చేసినటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉంటే కూడా, ప్రభుత్వం ఆల్రెడీ నిన్న మొన్న జరిగినటువంటి సర్వేలో వాళ్ళ పరిపాలన ఎంత బాగుందో అర్థమైంది. ఇలాంటి అంటే మా కోసం మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇందులో చాలా ఇది మల్లారెడ్డి గారి మీద వ్యక్తిగత ఏకపక్షంగా వ్యవహరించడానికి గల కారణం ఏమై ఉండొచ్చు సార్? ఏమనుకుంటున్నారు? ఏకపక్షంగా వ్యవహరించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న భూములను గద్దలా దనుకపోవడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని కాకుండా వ్యతిరేకించి అండగా నిలబడ్డ నల్లమల్లారెడ్డి గారిని మానసికంగా ఏదో దెబ్బతిద్దాం అనుకున్నారు. కానీ ఇలాంటి 100 మంది వచ్చినా కూడా మల్లారెడ్డి గారికి ఏం కాదు. కూలగొట్టడానికి కారణం కేవలం కమిటీ అనే పేరు చెప్పుకొని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఒక అపవాదం. దానికి మీ సమాధానం ఏంటి? ఫీజులు అంటే ఓకే, డెవలప్మెంట్ ఛార్జీలు కానీ డెవలప్మెంట్ ఛార్జీలు కానీ ఆ రకంగా 500 రూపాయలు అనేది అధిక ఫీజా సార్? ఇప్పుడు ఇక్కడ కేవలం ఓపెన్ ప్లాట్స్కు 500 రూపాయలు, తర్వాత ఇల్లు కట్టుకున్న వాళ్ళు సంవత్సరానికి, తర్వాత ఇల్లు కట్టుకున్న వాళ్ళకు 1000 రూపాయలు. అంటే మీరు ఒక్కొక్క అపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి, ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి చూడండి, నెలకు 10,000 రూపాయలు వసూలు చేస్తున్న రోజుల్లో మేము వసూలు చేయడం కాదు, అది మేము సొంతంగా చేసిన కాదు. లోపల ఎన్ని బుషెస్ పెరుగుతున్నవి, ఎన్ని చెట్లు అడ్డంగా పెరుగుతున్నవి, సెక్యూరిటీ ఎంతమంది కావాలి, వీటన్నిటి ఖర్చుల నిమిత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే కలెక్షన్ వస్తుందో ప్రతిదానికి కూడా ఇక్కడ లెక్క ఉంది. ఆ లెక్కను మేము ముందు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం.